మందమరి పట్టణం రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల ఇన్ఛార్జి నాగుల కిరణ్ బాబు తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి అయినప్పటికీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కాకపోవడంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రామకృష్ణాపూర్ రావాలంటే భయపడుతున్న ప్రజలు ట్రాక్ దాటడానికి ప్రయత్నించి చాలా మంది మరణించారని, ఫ్లైఓవర్ అయినా కూడా అదే పరిస్థితి ఉందని, చీకట్లో స్ట్రీట్ లైట్లు లేక ఎంతో మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పైన పనికిరాని బొమ్మలు వేయడం కాదు, ప్రజలకు ప్రాణాలను కాపాడే పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి మరియు మంత్రి వివేక్ వెంకటస్వామికి బహుజన సమాజ్ పార్టీ తరపున కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, ఇన్ఛార్జి దాగన్ శ్రీనివాస్, జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమరి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు బల్లి నరేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను కిరణ్ బాబు నాగుల. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ జై భీమ్. అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా తయారైంది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి. రాత్రిపూట ఇటు రావాలంటేనే ప్రజలు ఎంతగానో భయభ్రాంతులకు గురవుతున్నారు. దశాబ్దాల కళ నెరవేరిందన్న సంతోషం లేకుండా పోయింది. గతంలో ఏ విధంగా ట్రాక్ దాటడానికి ప్రయత్నించి ఎంతో మంది మరణించడం జరిగింది. ఇప్పుడు కూడా ట్రాక్ ఫ్లైఓవర్ అయినా కూడా రావాలంటే ఎంతో మందికి ఈ స్ట్రీట్ లైట్ లేక యాక్సిడెంట్ జరుగుతుంది. నిన్న రాత్రి కూడా ఒక ఉద్యోగి తన విధుల కోసం రాత్రి వెళ్తుండగా ఈ ఫ్లైఓవర్ పైన ఆ ట్రాలీ ఆగి ఉంది. కనబడక వెనుక నుండి గుద్దుకోవడం జరిగింది. తనకి దేవుని దయ వల్ల హెల్మెట్ ఉండడం వల్ల బ్రతికి ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇలా ఎంతో మందికి యాక్సిడెంట్లు జరుగుతున్నా మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న వారు ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో మరి ఏదైతే ప్రభుత్వం ఉందో బాలకోసమని ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి వాళ్ళు చేయలేని పనులు మరి మీరు చేస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెడితే ఇప్పటికి కూడా పరిస్థితి 2 సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితి అదే విధంగా ఉంది. రామకృష్ణ పరిస్థితి చెన్నూరు నియోజకవర్గానికి వెన్నుముకలుగా ఉన్న రామకృష్ణాపూర్ మందమరి పరిస్థితి అధ్వానంగా తయారైందని మంత్రి గారు నెలకు 4 సార్లు వస్తూ వెళ్తున్నా అంటున్నారు. కానీ మరి వచ్చి వెళుతున్నా మరి పరిస్థితి అదే విధంగా